కాలనీ డబుల్ కాలనీ దగ్గర సత్య ఎన్క్లేవ్లో ఈ దొంగతనం జరిగింది. ఇది వెంకటస్వామి అనే వ్యక్తి లాస్ట్ మంత్ 29th ఇది కాలనీ, ఆ ఇల్లు కూడా చాలా దూరంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎటువంటి హౌసెస్ కూడా లేవు, చాలా దూరంగా ఉండడం వల్ల ఆయన పని మీద వెళ్ళారు. 29th వెళ్ళారు, తిరిగి 31st వచ్చి చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో ఇంత దొంగతనం జరిగినట్టు అంతా అబ్జర్వ్ చేశారు. మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత 2 Town CI వీళ్ళ టీం అంతా కూడా వర్కౌట్ చేశారు. దీంట్లో దాదాపు 46,50,000 రూపాయల గోల్డ్ దొంగతనం, అలాగే 3 లక్షల చిల్లర వెండి, ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ వీళ్ళ టీం సిఐ అండ్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేయటం, అలాగే దీంట్లో ముఖ్యంగా షేక్ అజీజ్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ షేక్ అజీజ్ అనే వ్యక్తి కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాదులూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. తనకి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు, పెద్ద నేరచరిత్ర ఉంది. అలాగే ఇతను కాకినాడ, అలాగే కోనసీమ, రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఇతని మీద 50 కేసులు ఉన్నాయి. సో ఈ గోల్డ్ అంతా కూడా దాదాపు ఈ గోల్డ్, అలాగే ఈ వెండి అంతా కూడా దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు యొక్క విక్టిమ్కి అందజేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది అందరినీ, విజయనగరం ప్రజలను అందరినీ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా బయట వెళ్తున్నప్పుడు మీరు సంపాదించిన డబ్బుని ప్రతి రూపాయిని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇండ్లు దూరంగా ఉన్నప్పుడు పోలీస్ పహారా నైట్ అంతా తిరుగుతుంటాం, బట్ మన మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఇలాంటి వీళ్ళు ప్రొఫెషనల్స్, ఇతనికి షీట్ కూడా ఉంది. ఎన్నున్నప్పటికీ కూడా ఇతను పోలీసులు రాని టైం అబ్జర్వ్ చేయటం, ఇలాంటి ఒంటరిగా ఉన్నటువంటి ఇల్లు, ఎవరు లేనటువంటి ఇళ్ళ మీద అటాక్ చేసి ఇప్పటి వరకు 50 నేరాలు చేశారు. మన దగ్గర కూడా చేయడం ఇలాగ. అందుకని